అయితే ఫైనల్లీ ఇమాన్యుయల్ నామినేషన్‌లోకి వచ్చాడనమాట. ఈరోజు నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతది. ఈరోజు మాత్రం 'బిగ్ బాస్' ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ వదిలేయండి, ఇమాన్యుయల్ ఫస్ట్ టైమ్ నామినేషన్‌కి వస్తాడు అదొకటి. ఇంకొకటి, డిమోన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయబోతున్నాడు. ఇది డిమోన్ పవన్ లేట్ చేసాడా? లేపోతే రియలైజ్ అయ్యి తొందరగా నామినేట్ చేసాడా? లేపోతే లేట్ చేసాడా? అనేది కిందన కామెంట్ చేయండి. నాకైతే డిమోన్ పవన్ లేట్ చేసేసాడు. చాలా లేట్ చేశాడు. రియలైజ్ అయ్యి చాలా లేట్‌గా సేఫ్ గేమ్ ఆడేసి త రీతు చౌదరిని నామినేట్ చేశాడు. ఎప్పుడైతే రీతు చౌదరి గేమ్ కొద్దిగా పర్ఫెక్షన్‌లోకి వస్తుందో, ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రీతు చౌదరి గేమ్. ఇప్పుడు డిమోన్ పవన్ ఎళ్లి రీతు చౌదరికి నామినేట్ చేయడం చాలా తప్పు. ఎప్పుడైతే డౌన్‌ఫాల్ ఉంటదో అప్పుడు చేయాలి గానీ, ఇప్పుడు రీతు చౌదరి గేమ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది గానీ, ఇప్పుడు చేసినా ఎవరు పట్టించుకోరు డిమోన్ పవన్ మాటలు. అది నేను చెప్పబోయేది. అయితే డిమోన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయడం కరెక్టా? రాంగా? కింద కామెంట్ చేయండి.